అమ్మా మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనలు తింటున్నాను. దా నువ్వు కూడా తింటావు గాని. ఇక్కడ చూద్దాం. ఒసేయ్ ఇది ఈ రోజే పని చేసేదే, రేపటికే లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉన్నది దీన్ని. పో అక్కడ పడైపో. ఇక్కడే పుణ్యానికి వచ్చింది ఎందుకు పడేయాలి? తల్లి నువ్వే ఇస్తానా ఈ ప్రపంచం ఏ పిల్లమని అంటారా? నా పేరిష్టం తర్వాత మా ఊరిష్టం తర్వాత మా అమ్మిష్టం తర్వాత మా నాన్నిష్టం తర్వాత అన్నిటికన్నా అందరికన్నా అన్నిటికన్నా అందరికన్నా నువ్వంటే చాలా చాలా ఇష్టం. వసే ట్రూత్ ఆర్ డేర్ ఆట ఆడదామా? ఆడదామండి, నాకు ఆట అంటే చాలా ఇష్టం. అందుకే కదా. ఇంతకీ ట్రూత్ కావాలా డేర్ కావాలా? ట్రూత్ ట్రూత్. ఓకే, ఎదురుగా కొత్త ఆవిడ దిగారు కదా, ఆవిడ నెంబర్ చెప్పు. వద్దు వద్దు వద్దు, డేర్ ఆడదాం. సరే ఆవిడ నెంబర్ ఇవ్వు. ఏంది ఊక వాళ్ళింటి మకన్నా చూస్తున్నావు? నీకు ఒక గమ్మదైన ముచ్చట చెప్తా, కొంచెం ఇటెట్రా. పక్కింటామె కొడలు రాత్రి అంతా ఓక్ అని ఒకటే కక్కుడు. తెల్లారు లేచి చూసేటాలకు పచ్చిమిరపకాయల పచ్చడి నాకుతాంది. రాత్రి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో అందరికి ఆనందం వెళ్ళి విరిసింది. వాళ్ళత్త బుర్ర ఫోన్ చేసి డాక్టర్ రప్పించింది. ఏమైంది డాక్టర్ సార్ అని వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్ని అడిగారు. ఏం కంగారు పడిన అవసరం లేదమ్మా, అవి ఆల్కహాల్ వాంతులు. ఆల్కహాల్ నే న్యాయం చేస్తది, ఇంకొక 90 తెచ్చి ఇర్రి అని చెప్పిండు. మరి నీకెందుకు అంత సంబరం అవుతుంది? ఇద్దరం కలిసి ఒక్క కానే తాగినాం. అసలు నువ్వు రోజుకి ఇన్స్టాగ్రామ్ ఎన్నిసార్లు చూస్తావు? 6ంటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమితో చక్క కూర్చుంటే ఓసారి. భూకంపం వచ్చినట్టున్నది. పవ్వ సీసాలు పట్టుకురావే, గీ ప్లాస్టిక్ బాటిల్ పోతా. నీ పవర్ సీసాలు పాడుగాను అలానే ఉండని రాదు, ఇల్లెందుకు కోసుడు? అవి గ్లాస్ బాటిల్ పలుగుతే మొత్తం మందు పోతుంది, అందుకోసమే ప్లాస్టిక్ బాటిల్ మందంతా నింపుతా. అవ్వో వెనుక ఏనుగులు వేయడం మంచిదే, ముంగట పీనుగులు పోవద్దు కదా. ఓ దిక్కు ఇల్లే ఊలటట్టు ఉన్నదంటే మందుకొచ్చిందట. భూకంపం వచ్చి ఇల్లు కూలితే ఎవరన్నా ఆహారాన్ని అందిస్తారు, మందు ఎవరు అందిస్తారే? ఏపో నింపుకుంటా. ఎతోడు ఎతకెడితే కతోడు కథకెడిచినట్టు నీకు మందు కావాలి, నీకు మందు కావాలి, నీకు మందు కావాలి. రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు? నేను లేను. వాళ్ళే తండ్రి లేపుతారు. ఓ నీ మాగెండ పాడుగాను గీకానం కొడుతుందేందే? ఈ మాయిలా ఎండలు గట్టినే ఉంటాయి. ఇవాళ బాగా వేడిగా ఉన్నది, సలసల్లగా కూల్గా ఏమన్నదే పోవే. ఇగో పకోడి. అరే ఇవాళ బాగా వేడున్నది, సలసల్లగా కూల్గా ఏమన్నదే అంటే పకోడి పట్టుకొచ్చినావు. ఎందుకంత కోపానికి వస్తున్నావు? ఇవి నవరత్న నూనె పకోడీలు, తింటే వేడంతా తగ్గిపోతది, తిను. ఏ పొట్టి అమ్మ వస్తుంది. ఏమండి మా అమ్మకి చికెన్ బిర్యానీ, చికెన్ 65, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, బోటి అంటే చాలా ఇష్టం అండి. వెళ్ళి తీసుకురా పోండి. ఏ పిచ్చి, వచ్చేది మీ అమ్మ కాదే మా అమ్మ. అవును, రీసైక్లింగ్ అంటే ఏంటిది? నీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాగు. చెప్పు. బొద్దు ఇంకా దేన్ని చూసి భయపడుతుంది? ఎలుకని చూసి. మరి ఎలుక దేన్ని చూసి భయపడుతుంది? పిల్లిని చూసి భయపడుతుంది. మరి పిల్లి దేన్ని చూసి భయపడుతుంది? కుక్కని చూసి భయపడుతుంది. కుక్క దేన్ని చూసి భయపడుతుంది? యజమాని నిన్నే చూసి భయపడుతుంది. నేను ఏ దయ్యాన్ని చూసి భయపడతా? నన్ను చూసే. నువ్వు దేన్ని చూసి భయపడతావు? బొద్దింకని చూసి భయపడతా. దీన్నే గిరగిర తిరుగుడు అంటారు. రావాలి రావాలి రావాలి, బస్ ఫుల్ అవుతుంది, రావాలి రావాలి. అయిందయ్యా మేడం పట్టంచారు ఒక టికెట్. టికెట్ అయితే ఇస్తా గానీ బస్ అయితే ఫుల్ అయింది, మన మీద కూర్చోవాలి. కూర్చుంటావా? సరే కూర్చుంటా మేడం. సరే 100 రూపాయలు ఇక్కడి టికెట్ ఇస్తా. టికెట్ తీసుకొని పైన కూర్చోపో. మా ఊళ్ళో 24 గంటలు మాట్లాడే రేడియోను ఫస్ట్ మా నాన్న తెచ్చిండట, తెలుసా? ఊకో, మీ అమ్మ గురించి అట్లా మాట్లాడు, తప్పు కదా. అత్తయ్య గారు, ఇంట్లో మన ఇద్దరమే కదండి ఉన్నాం, బిర్యానీ చేయమంటారా? చెయ్యమ్మా. అత్తయ్య గారు, రైస్ దీంతో వేయమంటారా? మన ఇద్దరమే కదమ్మా, అంతెందుకు, దాంట్లో సగం వెయ్యి. సరే అత్తయ్య గారు. ఇదేంటి వంటగదిలో సౌండ్ వస్తుంది? ఏం చేస్తున్నావు? మీరే కదండి దీంట్లో సగం వేయమన్నారు, అందుకే ఎక్కువ వస్తున్నాను.
నువ్వు బిర్యానీ చేసినట్టే నేను తిన్నట్టే. అన్నాకి రోడ్ ఎటు పోతుంది? ఈ రోడా నరకంకు పోతుంది. నరకంకా గట్లిట్లా? నా పెళ్లి బరాతు ఈ రోడ్ ఎంటనే తీసినాం. ఏంటి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఊరు నుండి మా అమ్మ నాన్న వస్తున్నారు. ఏ ఊర్లో నుండి వాళ్ళిద్దరిని వెళ్ళేస్తారా? నన్ను చూడాలనిపించిందంట, వస్తున్నారు. నిన్ను చూడాలనిపిస్తే ఆల్బమ్ ఓపెన్ చేసుకుని నీ ఫోటో చూసుకోవచ్చుగా. ఎంతవరకు రావడం ఎందుకు, నాకు డబ్బులు బొక్క. ఏం మాట్లాడుతున్నారండి, అసలు మీరు మనిషేనా? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా మీద నాకు కూడా అదే డౌట్ కొడుతుంది. నేను పిచ్చిదానండి, నేను పిచ్చిదాన్ని కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కానీ నువ్వు పిచ్చిదనం అన్న సంగతి నాకు ముందే తెలుసే. ఏమైందండి అలా ఉన్నారు? న్యూ ఇయర్ వస్తున్న ఆనందంలో అసలైంది మర్చిపోయి 31st నైట్ మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసేసుకున్నానే. ఏం మర్చిపోయారండి? ఈ రోజు ఈఎంఐ కట్టాలి. ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తేమను. నువ్వా ఎదుగుపాడాం? ఎరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం, చదువు వస్తాక పేపర్ చదవడానికి చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నాడంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. అత్తయ్య గారు మీకు ఏ టిఫిన్ కావాలి? నాకు మైసూర్ బోండా బొంబాయి చట్నీ కావాలమ్మా. ఇప్పుడు నాకు పెద్ద పన్నే పెట్టేశారు. ఎక్కడికమ్మా బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నావు? మీరే కదండి మైసూర్ బోండా బొంబాయి చట్నీ కావాలన్నారు. మైసూర్ వెళ్ళి బోండా బొంబాయి వెళ్ళి చట్నీ తీసుకొద్దామని.